అందరికీ నమస్కారం అండి. ఇవాటి కథ ముగింపు లేని కథ. రచించిన వారు జీడిగుంట నరసింహమూర్తి గారు. ఇదిగో రాంబాబు గారు, మీరు బయటికి వెళ్ళాక మీ ఇంటి నుండి ఫోన్ వచ్చింది. మీ నాన్నగారు నిన్న ఎక్కడికో బయటికి వెళ్ళి ఇంతవరకు రాలేదట. ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారట. ఒక 2 రోజులు సెలవు తీసుకొని ఒకసారి మీరు వెళ్ళొస్తే బాగుంటుంది. ఆయన ఎక్కడికో పని మీద వెళ్ళే ఉంటారులేండి. మీరేమీ టెన్షన్ పడకండి. మీరు అక్కడికి వెళ్ళేసరికి వచ్చేసి ఉంటారని నా నమ్మకం అన్నాడు ఆఫీస్లోని సూపరింటెండెంట్ కృష్ణమూర్తి అప్పుడే బయట నుంచి వచ్చిన రాంబాబుని ఉద్దేశించి. బాంబు లాంటి వార్త వినగానే రాంబాబు క్షణకాలం కొయ్యబారిపోయాడు. వెన్నులో సన్నటి జల్దరింపు ప్రారంభమయ్యి మొహం చెమటలతో ముద్దయింది. కాళ్ళు చేతులు ఆడక 2 నిమిషాలు స్థానమై నిలబడిపోయాడు. ఇటువంటి వార్తలు వినటం, తన కుటుంబం నుండి వినటం ఇదే మొదటిసారి. వెంటనే ఏం చేయాలో పాలుపోలేదు. ఇప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళినా కనీసంలో కనీసం 12 గంటల ప్రయాణం. నేను మధ్యాహ్నం ఏదో ఒక బస్ చూసుకొని వెళ్తాను సార్. ఏదైనా కారణాలతో ఒక 2 రోజులు ఆలస్యం అయితే దయచేసి మేనేజ్మెంట్కు చెప్పి కన్విన్స్ చేస్తారు కదా అంటూ టేబుల్ మీద ఉన్న ఫైళ్లను సర్దేసి అల్మారాలో పెట్టేశాడు రాంబాబు. అక్కడున్న కొద్ది క్షణాలే భరించరానంత ఆలస్యం అనిపించింది. రాంబాబు అక్కడే మొహమాటంగా నిలబడి ఉన్నాడు. రాంబాబు, మీ పరిస్థితి అర్థం చేసుకోగలను. మీ చేతిలో ఇప్పుడు ప్రయాణానికి కావాల్సిన డబ్బులు ఉంటాయని అనుకోను. 1 నెల అడ్వాన్స్ రికమెండ్ చేస్తాను. వెళ్ళి క్యాషియర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు కృష్ణమూర్తి మానవతా దృక్పథంతో. బస్సులో కూర్చున్నాక రాంబాబులో ఆలోచనలు ముసురుకొన్నాయి. తన తండ్రి గత కొన్ని రోజులుగా ఆఫీస్లో ఏవో అనుకోని సమస్యలతో బాధపడుతున్నాడు. ఇంట్లో ఆయన సమస్య అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. 2 కొడుకులు, 1 కూతురు వేరే ఊళ్ళల్లో దూరంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తను అందరిలో కల్లా చిన్నవాడు. తను కూడా ఓ 6 నెలల క్రితం అనుకోకుండా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుండి ఉద్యోగానికి పిలుపు రావడంతో వచ్చిన ఛాన్స్ని వదులుకోవటం ఇష్టం లేక ఎక్కువ గ్యాప్ లేకుండానే వెళ్ళి జాయిన్ అయిపోయాడు. అందరికన్నా చిన్నవాడు అవ్వటం వల్ల ఏమో తను అంత దూరం వెళ్ళి ఉద్యోగం చేయటం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఏవైనా పోటీ పరీక్షలుంటే అటెండ్ అయ్యి మంచి జాబ్ సంపాదించుకుంటే బాగుంటుందని వాళ్ళ సలహా. ఈ మధ్యకాలంలో తను తల్లిదండ్రులను చూడాలని ఒకసారి ఇంటికి వెళ్ళాడు. కొత్తగా జాబ్లో చేరటం వల్ల ఎక్కువ సెలవు దొరకలేదు. ఉన్నది చాలా తక్కువ సమయం. ఈ సాయంత్రం తను తిరుగు ప్రయాణం అవ్వబోతూ ఉండగా తండ్రి రామ్మోహన్ రావు, రాము, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నేను ఒక అరగంటలో ఒక ముఖ్యమైన పని చేసుకొని వచ్చేస్తాను. నేను బస్టాండ్ వరకు వచ్చి నిన్ను విజయవాడ బస్సు ఎక్కిస్తాను. ఆ మధ్యలో అన్ని విషయాలు మాట్లాడతాను. ఇంకా చాలా టైం ఉంది. నేను వచ్చేంతవరకు బయలుదేరద్దు అన్నాడు ఒక రకంగా బ్రతిమలాడుతున్నట్లుగానే. తన తండ్రి అంత దీనంగా తనని ఎందుకు వచ్చేంతవరకు ఆగమన్నాడో తనైనా మనసులో ఉన్న యథార్థ పరిస్థితిని గ్రహించలేకపోయాడు. తను కానీ వెంటనే బయలుదేరి విజయవాడ చేరుకుంటే మళ్ళీ అక్కడ నుండి తను ఎక్కవలసిన చోటుకి రిజర్వేషన్ చేయించుకున్న బస్సు అందుకోలేడు. పోనీలే, ముందు ఊరు చేరుకొని తన తండ్రి చెప్పాలనుకున్న మాటలు ఫోన్లో మాట్లాడి తెలుసుకోవచ్చు అని నిర్ణయించుకొని బయలుదేరాడు. బయలుదేరే ముందు తల్లికి తన పరిస్థితిని వివరించి వెంటనే బస్టాండ్కి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో తండ్రి గుర్తుకు వచ్చిన ఏదో బలహీనత ఆవరించి ముందుకు సాగిపోయాడు. వెనక్కి వచ్చి సరిగ్గా 10 రోజులు కూడా కాలేదు. ఈ లోపలే జరగరాని ఘోరం జరిగిపోయింది. రాంబాబు మనసులో ఎన్నో శంకలు తలెత్తినాయి. తండ్రి తనతో ఏం చెప్పాలనుకున్నాడో, తను ఆ అవకాశం ఇవ్వకపోవటం వల్ల ఈరోజు ఆయన వెళ్ళిపోవటానికి బలీయమైన కారణమేమిటో తెలుసుకోవడంలో తను ఫ్లాప్ అయ్యాడు. ఈ లోటు భర్తీ చేయటం ఎవరి వల్ల అవుతుంది? వ్యాకులత చెందిన మనసుతో రాత్రంతా బస్సులో ఆలోచిస్తూనే ఉన్నాడు రాంబాబు. పరిస్థితి ఫోన్ చేసి కనుక్కుందామనుకున్నా తను ఇంకా ఫోన్ కొనుక్కోలేదు. కిందకు దిగి ఏ టెలిఫోన్ బూత్ నుండి మాట్లాడి కనుక్కోవాలన్నా ఆలోచన కూడా రాలేదు. ముందు అతని ధ్యాసంతా ఇంటి మీదే.
బస్టాండ్లో ఆగగానే రాంబాబు వెంటనే ఆటో ఎక్కాడు. ఏదైనా అద్భుతం జరిగి తను ఇంటికి వెళ్ళేసరికి తండ్రి ఇంట్లో ఉండి అంతా సవ్యంగా ఉంటే ఎంత కష్టమైనా సరే తను తండ్రిని తల్లిని తనతో పాటు తీసుకుపోయి తనతోనే ఉంచుకోవాలనుకున్నాడు. తన అన్నగారులతో కూర్చొని మాట్లాడి తండ్రి చేస్తున్న ఉద్యోగానికి విఆర్ఎస్ తీసుకునేటట్లుగా బలవంతం చేసి అటు వాళ్ళతోనూ కాదంటే తనతోనైనా తీసుకుపోయే విషయం గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. దానితో తన తండ్రి ప్రస్తుతం ఆఫీస్లో ఎదుర్కొంటున్న పరిష్కరించలేని సమస్యలకు ఒక్కసారిగా తెరపడుతుంది. రాంబాబు ఇంటి వద్దకు చేరుకునేసరికి అప్పటికే ఇంట్లో బయట నుండి రావాల్సిన అన్నదమ్ములు అక్కగారు రానే వచ్చారు. లోపలకు ఆతృతగా అడుగు పెడుతున్న అతనికి ముందు గదిలో మంచం మీద తండ్రి కాళ్ళు కనపడగానే అమ్మయ్య అని గుండెలు నిండా హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ మరుక్షణంలోనే ఆ కాళ్ళు తన తండ్రి లుంగీ పంచా కట్టుకున్న తన పెదనాన్నగారివని తెలిసి మనసంతా వికలమైపోయింది. రాంబాబుని చూడగానే అన్నగారు పడుకున్నవాడు దిగునే లేచి కూర్చున్నాడు. రారా బాబు, నువ్వు కూడా వచ్చేశావు, మాకు ధైర్యంగా ఉంది. చూసావా నాన్న ఎంత పనిచేశాడో. అంతా పరిష్కరించుకోలేని సమస్యలు ఆయనకేమున్నాయట. కనీసం ఆయన సమస్యలు ఎప్పుడైనా మనతో చెప్పుకొని ఉంటే మనకు తోచిన సలహా ఇచ్చేవాళ్ళం. 1 వారం రోజుల క్రితం నువ్వు వచ్చి వెళ్ళావట. కనీసం అప్పుడైనా నీకేమైనా చెప్పి ఉంటే ఆయన మనసు మార్చేవాడివి, లేకపోతే మాతో చెప్పేవాడివి. ఏం చేయాలో తెలియక అందరము బుర్రబద్దలు కొట్టుకుంటున్నాము. కొద్దిసేపు రిలాక్స్ అవ్వు, అందరం కలిసి ఇటు చుట్టుపక్కల ఊళ్ళు తిరిగి వద్దాము. ఎవరైనా చూసిన వాళ్ళు ఏమైనా చెప్తారేమో అన్నాడు రాంబాబు పెద్దన్నగారు రమణ. లోపల వంటగదిలో రాంబాబు తల్లి విశాలాక్షి కలలో కూడా ఊహించని సంఘటనను తలుచుకుంటూ బాధను గుండెల్లోనే దిగమింగుకొని ఇంటికొచ్చిన వాళ్ళందరికీ అల్పాహారం చేసే విషయంలో హడావిడి పడుతుంది. ఎంతటి విషాద సమయంలో కూడా తిండి ఎవరూ మానుకోరు కదా. ఆవిడ పెట్టే టిఫిన్ తిని బయటికి వెళ్దామని అందరూ ఆలోచిస్తున్నారు. ఏదో ఘోరమైన విపత్తు జరిగి ఉంటుందని రాంబాబు మనసు సూచిస్తుంది. ఎంత మాట్లాడాలనుకున్నా అతని పెదవులు ఉద్వేగంతో కంపిస్తున్నాయి. కొడుకులకు టిఫిన్ అందించాక తల్లి చీర కొంగును కళ్ళ మీద కప్పుకొని తన్నుకొస్తున్న ఏడుపును ఆపుకుంటూ నీరసంగా గోడకు జార్లిపడింది. కళ్ళు మూసుకొని పిల్లలు మాట్లాడుకుంటున్న మాటలు వింటూ అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. అందరూ తయారయ్యి బయటికి వస్తుండగా ఎదురింటి పూర్ణచంద్రరావు గారు చూసి, సారీ బాబు, చాలా దురదృష్టం. ఇలా జరుగుతుందని మేమెవ్వరం ఊహించలేదు. ఈరోజు పేపర్ చూసారా? నాన్నగారికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది అంటూ గోడ మీద నుండి పేపర్ అందించాడు. పేపర్ చూస్తున్న రమణ కళ్ళు బైర్లు కమ్మాయి. కళ్ళల్లో బలం సన్నగిల్లింది. మెదడు ఆలోచించే శక్తిని కోల్పోతుంది. అన్న మొహం చూసి కళ్ళ ముందు ఘోరం జరుగుతున్న ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు మిగిలిన వాళ్ళు. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. మన చెయ్యి దాటిపోయింది. ఇక నాన్నను ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ పేపర్ చూడండి అంటూ వాళ్లకు అందించాడు రమణ వణికిపోతున్న చేతులతో. పేపర్లో వేసిన వార్త చూసి తమ్ముళ్ళు ఉలుకు పలుకు లేకుండా కొయ్యబారిపోయారు. అందరిలో గట్టు తెగిన నదిలా దుఃఖం వంచుకొచ్చింది. ఏం జరిగిందో తెలుసుకోలేక విశాలాక్షి అమాయకంగా గుమ్మంలో నుండి చూస్తుంది. అమ్మకు ఇప్పుడే ఏం చెప్పొద్దు, ముందు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాక ఎలా చెప్పాలో ఆలోచించుకొని చెప్దామన్నాడు రమణ. చిన్నవాడైన రాంబాబు అసహాయంగా శూన్యం నుండిన కళ్ళతో చూస్తున్నాడు. అతను అన్నగారులు ఏం చెప్తే తను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందర్నీ బాలస్మృతులు చుట్టుముడుతున్నాయి. నాన్న తన పిల్లల గురించి ఎన్నో కలలు కంటూ వస్తున్నాడు. తన ఎదుగుదల గురించి ప్రతిక్షణము గొప్పగా ఫీల్ అవుతున్నాడు. తను రిటైర్ అవ్వగానే తను, తన భార్య, తన పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి హాయిగా ఏ చికాకు చింత లేకుండా బ్రతికేస్తామంటూ అందరితో గర్వంగా చెప్పుకున్నాడు. పిల్లల్ని ఎప్పుడూ పల్లెట్టి మాట తోలలేదు. అయితే పిల్లల దగ్గర తన గురించి ఎప్పుడూ ఏది చెప్పుకోలేదు. తన ఆర్థిక పరిస్థితుల గురించి ఎప్పుడూ చర్చించలేదు.
తన బాధలు తనే ఒంటరిగా అనుభవించాడు. తమతో చెప్పుకోలేని పరిస్థితులు ఏమున్నాయో ఈ క్షణం వరకు ఆయన పిల్లలకు ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఆ కుటుంబంలోని ముఖ్య సభ్యులు అందరూ హుటాహుటిన విజయవాడ బయలుదేరారు. ఆ పోలీస్ స్టేషన్ అడ్రస్ కనుక్కొని అదుపు తప్పిన గుండెలను అరచేతిలో పట్టుకొని లోపలికి వెళ్ళి పేపర్లో ఈరోజు వచ్చిన వార్త చూసి వచ్చామని చెప్పుకున్నారు. కూర్చోండి, నదిలో మాకు దొరికిన శవం తాలూకా బట్టలు చూపిస్తాము. అవి కానీ మీ వాళ్ళవే అని మీరు నమ్మితే ఇక్కడకు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ శవాలు మార్చురీ దగ్గరకు తీసుకువెళ్ళి చూపిస్తాము అన్నాడు ఒక పోలీస్ అధికారి. అవి తండ్రి బట్టలు అని చెప్పటానికి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఆధారాలు లేవు. కారణం, గత 6 నెలలుగా తండ్రి వేసుకున్న బట్టలు ఎవరూ చూసి ఉండకపోవటమే. రమణలో లోపల ఆందోళన పెరిగిపోతుంది. అలా వదిలేసి వెళ్ళిపోవటానికి మనసొప్పటం లేదు. అక్కడే ఉన్న పోలీసును అడిగాడు, బాబు, ఇలా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ విషయంలో వెంటనే వాళ్ళ బంధువులకు శవాన్ని ఇచ్చేస్తారా అని. అబ్బో, దీనికి చాలా తతంగం ఉంటుంది సార్. ముందు వాళ్ళ కుటుంబం మీద కేసు పెడతారు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులందరినీ పిలిపించి అన్ని కోణాల్లో విచారించి కానీ డెడ్ బాడీని ఇవ్వరు. ఆ శవం మీ వాళ్ళదేనా? కన్ఫర్మ్ చేసుకుంటే మిమ్మల్ని దగ్గరుండి తీసుకువెళ్తాను అన్నాడు ఆ పోలీస్. నాన్నకు అటువంటి డ్రెస్సులు లేవు అని నాకు అనిపిస్తుంది. ఆయన సాంప్రదాయ దుస్తులు వేసుకుంటాడు. వీళ్ళు చూపిస్తున్న డ్రెస్ చూస్తే చాలా తేడాగా అనిపిస్తుంది. పైగా ఇక్కడ చాలా పెద్ద ప్రొసీజర్ ఉందని అంటున్నారు. ఇవన్నీ మనం ఎదుర్కోగలమా? వీళ్ళు కూడా అనుమానంగా చెప్తున్నారు కానీ ఖచ్చితంగా ఆధారాలేమీ లేవుగా. వీళ్ళకు రోజు ఇటువంటి కేసులు లెక్కకు మించి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం తొందరపడి ఈ కేసులో ఇరుక్కోవటం మంచిది కాదనిపిస్తుంది. పోలీసులకు ఈ డ్రెస్ తప్ప వేరే ఆధారాలు ఏమీ దొరకలేదట. మనం ఇంతటితో వదిలేసి వెళ్ళిపోవటం మంచిది అనిపిస్తుంది అంటున్నాడు గుండె రాయి చేసుకొని తన సోదరుల్లో ఒకరు. వచ్చిన వాళ్ళు తర్జన భర్జన పడటం చూసి పోలీస్ ఆఫీసర్ కల్పించుకొని, పర్వాలేదులేండి, మీ వాళ్ళు కాకపోతే మంచిదే. చాలామంది ఎటూ తేల్చుకోలేక మమ్మల్ని తేల్చేసి వెళ్ళిపోతారు. ఇదంతా రోజు మాకు మామూలే. పూర్తిగా మీకు నమ్మకం ఉంటేనే చెప్పండి అన్నాడు తన పని తను చూసుకుంటూ. అంటే ఏదో సెంటిమెంట్ వెంటాడి ఎవరిని ఆ క్షణంలో ఇంకొక అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వలేదు. ఆ నిజం ఆ క్షణంలో వాళ్ళ మధ్య సమాధైపోయింది. సంవత్సరాలు గడుస్తున్నా రామ్మోహన్ రావు మిస్సింగ్ కేసు మిస్టరీగానే ఉండిపోయింది. దానితో పాటు ఆయన ఇంట్లో నుండి వెళ్ళిపోవటానికి గల కారణాలు కూడా తెలియకుండానే మరుగున పడిపోయాయి. ఒకసారి ఆ మాస్టరీకి వెళ్ళే ధైర్యం చేసి వెళ్ళి చూసుంటే ఇన్నాళ్ళుగా మనం పడుతున్న మానసిక క్షోభకు తెరపడేది కదా. చాలా పెద్ద పొరపాటు చేశాం అని వాళ్ళు అనుకోని రోజంటూ లేదు. విశాలాక్షి మాత్రం తన భర్త ఎక్కడో అక్కడ ఉండి ఉంటాడన్న నమ్మకంతో మనవళ్ళు మనవరాళ్ళ మధ్య జీవితాన్ని బరువుగా లాగేస్తుంది. అవును, మరి కొన్ని జీవితాలకు ముగింపు ఉండదు. ఇదండి వాళ్ళ ముగింపు లేని కథ. ఈ కథకు ముగింపు లేదు కానీ మనకు ఒక సందేశం ఇచ్చినట్లుగా ఉంది. మన వాళ్ళు ఎవరైనా మనతో మాట్లాడాలి అన్నప్పుడు మనకి ఎన్ని పనులున్నా కానీ కాసేపు వాళ్ళకి టైం కేటాయించడం ఎంతో ముఖ్యమని ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఆ రోజు తన చిన్న కొడుకు తను చెప్పాలనుకుంది ఏంటో చెప్పుంటే ఒక సలహా అన్న ఇచ్చేవాడు, లేదా తన కష్టంలో పాల్గొనేవాడు. ఇలా అందరూ కలిసి ఆలోచించేవాళ్ళు. ఈరోజు వాళ్ళ నాన్నలా వెళ్ళిపోయి ఉండేవాడు కాదేమో. ఏవేవో కారణాల వల్ల మన వాళ్ళని దూరం చేసుకోవటం కంటే వాళ్ళకి కొంత టైంని కేటాయించడం చాలా ఇంపార్టెంట్. ఇదండి వాళ్ళ మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసేయండి. అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి, వెంటనే వెళ్ళి చూడండి. కొత్త వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.